అనివర్తి నివృతాత్మా సంక్షేప్త క్షేమకృచ్చివః శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః. భావం: ఈ మహత్కార్యాన్ని లోకుల యోగక్షేమం కోసం పరమశివుడు శివ సంకల్పంతో సాధిస్తాడు. ఈ సంకల్పం నెరవేరేంత వరకు అతని ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. పని విరమించటం గాని, మనస్సు మరలించుకొనడం గాని జరగదు. ప్రజల మంచి కోసం ఏ పని ఎంతవరకు చెయ్యాలో బాగా ఆలోచించి దానిని అనుసరించి తన నివృత్తిని ప్రవృత్తిని నియమించుకుంటాడు. సాధ్యం కాని వారిని చక్కబరిచేందుకు సంక్షిప్తమైన పద్ధతులను కూడా ప్రయోగిస్తాడు. ఏమి చేసినా మన మంచి కోసమే. ఈ సాధనలో పరమేశ్వరి సహకారం పూర్తిగా లభిస్తుంది. ఆమె ఎప్పుడూ ఆయన వక్షస్థలంపై శోభిస్తూ ఉంటుంది. ఆమెకు చిహ్నంగా శ్రీవత్సం అని ప్రసిద్ధికెక్కిన పుట్టుమచ్చ ఆయన వక్షస్థలాన్ని అలంకరిస్తూ ఉంటుంది. శ్రీపతికి శ్రీహృదయమే నివాస స్థలం. భగవతం ఎక్కడెక్కడ అవతరిస్తే అక్కడ శ్రీదేవి కూడా చేరుతుంది. కానీ శ్రీపతితో సరితూగగల శ్రీమంతుడు మరొకడు లేడు. అనివర్తి నివృతాత్మా సంక్షేప్త క్షేమకృచ్చివః శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః. భావం: ఈ మహత్కార్యాన్ని లోకుల యోగక్షేమం కోసం పరమశివుడు శివ సంకల్పంతో సాధిస్తాడు. ఈ సంకల్పం నెరవేరేంత వరకు అతని ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. పని విరమించటం గాని, మనస్సు మరలించుకొనడం గాని జరగదు. ప్రజల మంచి కోసం ఏ పని ఎంతవరకు చెయ్యాలో బాగా ఆలోచించి దానిని అనుసరించి తన నివృత్తిని ప్రవృత్తిని నియమించుకుంటాడు. సాధ్యం కాని వారిని చక్కబరిచేందుకు సంక్షిప్తమైన పద్ధతులను కూడా ప్రయోగిస్తాడు. ఏమి చేసినా మన మంచి కోసమే. ఈ సాధనలో పరమేశ్వరి సహకారం పూర్తిగా లభిస్తుంది. ఆమె ఎప్పుడూ ఆయన వక్షస్థలంపై శోభిస్తూ ఉంటుంది. ఆమెకు చిహ్నంగా శ్రీవత్సం అని ప్రసిద్ధికెక్కిన పుట్టుమచ్చ ఆయన వక్షస్థలాన్ని అలంకరిస్తూ ఉంటుంది. శ్రీపతికి శ్రీహృదయమే నివాస స్థలం. భగవతం ఎక్కడెక్కడ అవతరిస్తే అక్కడ శ్రీదేవి కూడా చేరుతుంది. కానీ శ్రీపతితో సరితూగగల శ్రీమంతుడు మరొకడు లేడు. అనివర్తి నివృతాత్మా సంక్షేప్త క్షేమకృచ్చివః శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః. భావం: ఈ మహత్కార్యాన్ని లోకుల యోగక్షేమం కోసం పరమశివుడు శివ సంకల్పంతో సాధిస్తాడు. ఈ సంకల్పం నెరవేరేంత వరకు అతని ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. పని విరమించటం గాని, మనస్సు మరలించుకొనడం గాని జరగదు. ప్రజల మంచి కోసం ఏ పని ఎంతవరకు చెయ్యాలి